ఎమ్మెల్యేల అనర్హతపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంపపెట్టని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపాటుకు గురైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు. అనర్హతపై సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చిందని స్పష్టం చేశారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందని వివరించారు. కోర్టు తీర్పు రాకుండానే కేటీఆర్ ఈ విషయంలో ఎగిరిపడ్డారని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమన్న కాంగ్రెస్ నేతలు 5-6 తప్ప ఎవరూ ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపైన బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. అసలు అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు. ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వాలని చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి వాళ్ళు 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి కేటీఆర్ గారు అసహించుకున్నటువంటి మాటలకు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు అంటున్నారు. ఇక్కడికి వెళ్లినా స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు వారినే తేల్చుకొని చెప్పి తీర్పు వస్తుంది.